పూర్వకాలంలో హస్తినాపురం సమీపంలోని దట్టమైన అడవిలో నిషాద తెగకు చెందిన యువకుడు ఏకలవ్యుడు జీవించేవాడు. అతని తండ్రి తెగ నాయకుడు అయినా ఏకలవ్యుడికి రాజకుమారుల్లా విద్యాభ్యాసం చేసే అవకాశం మాత్రం లేదు. కాని అతనిలో మాత్రం ఒకే కోరిక, ప్రపంచంలోనే గొప్ప విలుకాడు కావాలని. ఒక రోజు యాత్రికులు నుండి గురు ద్రోణాచార్యుని కీర్తి విన్నాడు. ఆయన అర్జునుడు వంటి మహారాజకుమారులకు బాణ విద్య నేర్పించే గొప్ప గురువు. వెంటనే ఏకలవ్యుడు ఆశ్రమానికి వెళ్లి వినయంగా నమస్కరించి అడిగాడు, ఆచార్య, నాకు కూడా బాణ విద్య నేర్పించండి. మీ శిష్యుడిగా ఉండాలని ఉంది. ద్రోణుడు అతన్ని పరిశీలించి అడిగాడు, నీవెవరు? నేను నిషాద కులానికి చెందినవాడిని అన్న ఏకలవ్యుడు. ద్రోణుడు హృదయంలో కొంత దయ కలిగినప్పటికీ అప్పటికే కౌరవులు, పాండవులకు మాత్రమే బోధించాలని ప్రమాణం చేసినవాడు.